హలో హాయ్ అండి. మనం ఇంట్లోకి ఏమైనా వస్తువులు కొనుక్కున్నప్పుడు వాటితో పాటు ఇలాంటి బాక్సులు, లేదు అంటే ఇలాంటి పాప్ స్టిక్స్, వాటర్ బాటిల్స్, కార్డ్బోర్డ్ బాక్సెస్ ఇలాంటి వస్తువు ఉంటాయి కదా, అవసరం లేదు అని పాడేస్తూ ఉంటాము. బట్ వీటిని కూడా ఎలా రీయూజ్ చేసుకోవచ్చు అనేది ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను. సో ఫస్ట్ యాడ్ అయితే చూసేద్దాము. మనం సోప్స్ లేదంటే పేస్ట్ కొనుక్కున్నప్పుడు ఇలాంటి బాక్సులు వస్తూ ఉంటాయి కదండి, అలాంటివి 3 తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా పై పార్ట్స్ అయితే కట్ చేసుకున్నానండి. అలాగే ఒక కోల్గేట్ బాక్స్ తీసుకుని దాన్ని కరెక్ట్గా మధ్యలోకి మార్చేసుకుని కట్ చేసుకుంటున్నాను. మధ్యలోకి వచ్చే విధంగా చూసుకుని కట్ చేసుకోండి. దీని ప్లేస్లో మీరు ఓన్లీ సింగిల్ సోప్స్ కొన్నప్పుడు చిన్న చిన్న బాక్సెస్ వస్తూ ఉంటాయి కదండి, అవి కూడా మీరు తీసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ ఓపెన్ ఇలా క్లోజ్ చేసుకుని ప్లాస్టర్ వేసుకోవాలండి. దీనికి ఏ విధంగా అయితే ప్లాస్టర్ వేసుకుంటున్నానో మిగిలిన అన్నిటికీ కూడా ఓడుకొని ఉండడం కోసం ప్లాస్టర్ వేసుకుంటున్నాను బ్యాక్ సైడ్. ఇప్పుడు ఈ బాక్సెస్ అన్నిటికీ కూడా గిఫ్ట్ పేపర్ అయితే అతికించుకుంటున్నానండి, గ్లూగమ్ తీసుకుని. మీ దగ్గర ఒకవేళ గిఫ్ట్ పేపర్ లేకపోతే మన దగ్గర వేస్ట్గా ఉన్నటువంటి కాటన్ ఫ్యాబ్రిక్స్ ఏవో ఒకటి ఉంటూనే ఉంటాయి కదండి, లేకపోతే కాటన్ శారీస్లో వచ్చేటువంటి బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా, సో వాటిని కూడా మీరు రీయూజ్ అనేది చేసుకోవచ్చు. ఇలా అన్నిటికీ కూడా గిఫ్ట్ పేపర్ అయితే వేసుకున్నానండి. అలాగే ఇవన్నీ పెట్టుకోవడానికి సరిపడా ఒక అట్టముక్కను కట్ చేసుకుని దానికి కూడా గిఫ్ట్ పేపర్ అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత దీనిపైన వీడియోలో చూపిస్తున్న విధంగా మనం తయారు చేసుకున్నటువంటి అట్టపెట్టెలని ఇలా సెట్ చేసుకోవాలండి. సెట్ చేసుకున్న తర్వాత ఒకదానికొకటి గ్లూ హెల్ప్ తోటి అతికించేసుకోవాలి. అంతేనండి, టీవీ రిమోట్స్, మొబైల్ ఫోన్స్, లేకపోతే స్పెట్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి మంచి ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయినట్టే. నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ ఐడియా చూద్దామండి. కొన్ని ఐస్ క్రీమ్ స్టిక్స్ తీసుకున్నాను. వీటిని నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్క్వేర్ షేప్లో పెట్టుకోవాలండి. ఒకదాని మీద ఒకటి పెట్టుకుని 4 వైపులా కూడా గ్లూగన్ హెల్ప్ తోటి అతికించేసుకోవాలి. ఫెవికాల్తో కూడా అతుక్కుంటుందండి, కొంచెం టైం పడుతుంది అంతే. గ్లూగన్ అయితే త్వరగా అతుక్కుపోతుంది. ఎడ్జ్లు అనేవి కరెక్ట్గా అతుక్కునేలా మీరు పెట్టినట్లయితే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది, లేకపోతే వంకరగా వచ్చేస్తుందండి. జస్ట్ ఎడ్జ్లన్నీ కూడా కరెక్ట్గా ఉంటే సరిపోతాయి. ఇలా అతికించుకున్న తర్వాత మధ్యలో కూడా స్టిక్స్ అనేవి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకదానికొకటి కొంచెం గ్యాప్ తీసుకుంటే ఇంకొక 3 స్టిక్స్ అయితే అతికించుకోవాలండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న దాన్ని క్రాస్గా పెట్టుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా 3 వైపులా గ్లూగన్ పెట్టుకున్నానండి. ఎక్కడైతే గ్లూగన్ పెట్టుకున్నామో అక్కడ ఈ స్టిక్స్ అనేవి అతికించుకోవాలి. ఒక కైట్ షేప్లో వస్తుందన్నమాట. ఇప్పుడు క్రాస్గా కూడా ఇంకొక 3 స్టిక్స్ అయితే అతికించుకుంటున్నాను. క్లిప్ మిస్ అయిందండి, ఏం లేదు, జస్ట్ 3 స్టిక్స్ అంటించుకున్నాం కదా, దాని దగ్గర నుంచి మిడిల్కి క్రాస్గా 3 స్టిక్స్ అయితే అతికించుకుంటున్నాము. ఎక్స్ట్రా బయటకు ఒక స్టిక్స్ వచ్చేసినట్లయితే దాన్ని కట్ చేసుకోవాలండి. మన దగ్గర కటింగ్ ప్లేయర్ ఉంటుంది కదా, దాంతో కట్ చేసుకుంటే ఈజీగా కట్ అవుతుంది. కత్తిరితో అయితే మధ్యలోకి కట్ అయిపోతుందండి, సరిగ్గా కట్ కాదు. దానికంటే కూడా కటింగ్ ప్లేయర్తో అయితే చాలా ఈజీగా కట్ అయిపోతుంది. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకొని ఒక కార్డ్బోర్డ్ తీసుకున్నాను. కార్డ్బోర్డ్కి 4 వైపులా కూడా స్టిక్స్ అనేవి అతికించుకుంటున్నానండి. కార్డ్బోర్డ్ నుంచి ఎక్స్ట్రా ఉన్న స్టిక్ని అయితే కట్ చేసుకోవాలి. నా దగ్గర ఎక్కువ స్టిక్స్ లేవని కార్డ్బోర్డ్ తీసుకున్నాను. మీ దగ్గర ఎక్కువ స్టిక్స్ ఉంటే కనుక కార్డ్బోర్డ్ ప్లేస్లో స్టిక్స్ని ఒకదానికొకటి అతికించుకొని ఒక 6 స్టిక్స్ అతికించుకొని తయారు చేసుకుని పెట్టుకోవచ్చు, లేదు అంటే ఇలా కార్డ్బోర్డ్ తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం ముందుగా తయారు చేసుకున్న దానికి అతికించేసుకోవాలి. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న దానికి బ్యాక్ సైడ్ డబుల్ ప్లాస్టర్ వేసుకుని వాళ్ళకి హ్యాంగ్ చేసుకుంటే సూపర్ హోమ్ డెకర్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు దీనిగా కావాలంటే కలర్ కూడా వేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి. ఇది నెంబర్ 3. ఒక బిస్లరీ వాటర్ బాటిల్ తీసుకున్నానండి. దీన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక కలర్ పేపర్ తీసుకొని మొత్తం బాటిల్ అంతా కూడా గ్లూ అప్లై చేసుకొని కలర్ పేపర్ అయితే దీనికి అతికించేసుకోవాలండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పేపర్ని అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒక కార్డ్బోర్డ్ తీసుకున్నాను, ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకున్నాను. దీనికి కూడా కలర్ పేపర్ అయితే వేసుకోవాలి, పైవైపున వేసుకుంటే సరిపోతుంది.
ఇప్పుడు ఒక చిన్న కలర్ పేపర్ తీసుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోవాలండి. చెవుల షేప్ వచ్చే విధంగా డ్రా చేసుకోవాలి. చాలా ఈజీ, పిల్లలైనా సరే డ్రా చేసేయగలుగుతారు. ఇలాంటివి నేను 2 అయితే డ్రా చేసుకున్నాను. ఎలా అయితే డ్రా చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకొని కార్డ్బోర్డ్ షీట్ మీద పెట్టుకొని దాన్ని కూడా ఇదే షేప్లో కట్ చేసుకోవాలండి. రెండింటిని కూడా అతికించేసుకోవాలి గ్లూ హెల్ప్ తోటి. ఇలా అతికించుకున్న తర్వాత చుట్టూ నేను బ్లాక్ కలర్ మార్కర్ తోటి ఇలా మార్క్ చేసుకుంటున్నానండి. మీ దగ్గర స్కెచ్ ఉంటే స్కెచ్ అయినా తీసుకోవచ్చు. జస్ట్ 3 వైపులా కూడా మార్క్ చేసుకోవాలి. రెండింటికి ఇదే విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఫస్ట్ తయారు చేసుకున్నటువంటి కార్డ్బోర్డ్ పైన ఈ బాటిల్ గ్లూ తోటి అతికించేసుకోవాలి. ఇలా అతికించుకున్న తర్వాత నేను బ్లాక్ కలర్ పేపర్ తోటి ఇలా చిన్న చిన్న కళ్ళు షేప్లో కట్ చేసుకున్నానండి. జస్ట్ రౌండ్గా కట్ చేశాను అంతే. అలాగే చిన్న కార్డ్బోర్డ్ని హాఫ్ మూన్ షేప్లో కట్ చేసుకుని వేరొక కలర్ అయితే అంటించుకున్నానండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి చౌల్ షేప్ ఉన్నాయి కదా, అవి వీడియోలో చూపిస్తున్న విధంగా గ్లూ తోటి అతికించేసుకోవాలి. అలాగే బ్లాక్ కలర్ షీట్ని నేను ఇలా చిన్న చిన్న లైన్స్ లాగా కట్ చేసుకున్నానండి సన్నంగా. వీటిని అటు ఇటు కూడా 3 కింద అతికించుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. అంతేనండి, చాలా ఈజీ అండ్ బ్యూటిఫుల్ పెన్ హోల్డర్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఐడియా నెంబర్ 4, ఒక కార్డ్బోర్డ్ బాక్స్ తీసుకున్నానండి. నేను ఇక్కడ ఐస్ క్రీమ్ బాక్స్ తీసుకున్నాను. సైడ్స్ హోల్స్ ఉన్నాయి. నార్మల్ బాక్స్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇలా వీడియో చూపిస్తున్న విధంగా 4 వైపులా కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసినవన్నీ కూడా కింద వైపున అయితే అతికించేసుకోవాలండి గ్లూ గన్ తోటి స్ట్రాంగ్గా ఉండడం కోసం. అలాగే సైడ్స్ కూడా అతికించేసుకోవాలి. ఇలా అతికించుకున్న తర్వాత బ్యాక్ సైడ్ కూడా స్ట్రాంగ్గా ఉండడం కోసం ప్లాస్టర్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కార్డ్బోర్డ్కి గిఫ్ట్ పేపర్ అయితే వేసుకుంటున్నానండి. లోపల వైపు అలాగే బయట వైపుని కూడా గ్లూ తోటి గిఫ్ట్ పేపర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక షూ లేస్ తీసుకున్నానండి. మన దగ్గర ఏవో పాత షూ లేస్లు ఏవో ఒకటి ఉంటాయి కదా, షూ లేస్ తీసుకున్నాను. ఇది లేకపోతే నార్మల్ మన బ్లౌజులకి వేసుకున్నటువంటి లేస్ అయినా పర్వాలేదు. ఈ కార్డ్బోర్డ్కి సైడ్ హోల్ పెట్టేసుకుని లోపల నుంచి లేస్ తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ముడి వేసేసుకోవాలి. రెండో వైపు కూడా అంతేనండి, కరెక్ట్గా మధ్యకి వచ్చే విధంగా, మరి పైకి కాకుండా మధ్యకి వచ్చే విధంగా హోల్ పెట్టేసుకోవాలి కత్తిరితోటి. పెట్టుకున్న తర్వాత హోల్లో నుంచి లేస్ తీసుకుని ఊడకుండా లోపల వైపుకి అయితే ముడి వేసేసుకోవాలి స్ట్రాంగ్గా. అంతేనండి, మంచి ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ.